హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. కాగ్నిజెంట్ అండ్ విప్రో నుంచి అయితే మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. 2 ఫ్రమ్ కాగ్నిజెంట్ అండ్ 2 ఫ్రమ్ విప్రో. We will start from Cognizant. Cognizant is hiring for freshers, BPO process executive Hyderabad. Like the BPO process, voice process or non-voice process related job. 0 years అంటే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అప్ టు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. అండ్ శాలరీ ఈజ్ నాట్ డిస్కోస్. లైక్ వాళ్ళు ఎంత ఇస్తారు ఏంటి అనేది అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు శాలరీ గురించి. జాబ్ రిలీజ్ అయ్యి జస్ట్ 1 డేనే అయింది. 60 ఓపెనింగ్స్ ఉన్నాయి. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేస్తే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అంటే బాగా కమ్యూనికేట్ చేసేలాగా ఎస్పెషల్లీ ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి బాగుండాలి. చెక్ ది ఇమేజెస్ మ్యాచ్ విత్ ద వెబ్సైట్. సంథింగ్ ఏదో డిజిటల్ వర్క్ లాగా ఉంది. డిజిటల్ రిలేటెడ్ వర్క్ ఇది. వెరిఫై ద కంటెంట్ విత్ వెబ్సైట్. అంటే ఏదైనా మీకు ఒక వెబ్సైట్ ఇచ్చారనుకోండి, కొన్ని ఇమేజెస్ పెట్టి లైక్ ఇది దీనికి మ్యాచ్ అవుతుందా అవ్వదా అనే సంథింగ్ రిలేటెడ్ వర్క్ అయితే ఉంది. మీకు అండర్స్టాండింగ్ ద సెన్సిటివ్ కంటెంట్. ఇది కేర్ఫుల్గా హ్యాండిల్ చేసే కంటెంట్ లేకపోతే ఇట్స్ వెరీ సెన్సిటివ్ అని కేర్ఫుల్గా వర్క్ చేయాలి ఈ కంటెంట్ మీద అని అర్థం చేసుకునేలాగా మీరు ఉండాలి. లైక్ చూడగానే ఇట్స్ వెరీ సెన్సిటివ్ అండ్ వీ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే అని నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి. View the content and check the brand name, website and check if it is non-family safe content. Rate the content. అంటే అది ఆ వెబ్సైట్కి రిలేటెడ్దా కాదా కంటెంట్ అనేది, లేకపోతే దానికి మీరు రేటింగ్ రివ్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది. సంథింగ్ అలా ఉంటుంది. గ్రాడ్యుయేట్స్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ 2020, 21, 22, 23. 2020 నుంచి 23 దాకా ఎవరైతే పాస్ అవుట్ ఉన్నారో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు పాస్డ్ అవుట్ అయిన 2024 వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. అప్ టు 2023 వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. క్యాండిడేట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ 24/7 షిఫ్ట్స్. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఇట్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. మస్ట్ హ్యావ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ బీజీవీ ప్రొసీడింగ్స్. అంటే మీరు మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినట్టు మీ సర్టిఫికేట్స్ అన్ని మీలోనే అంటే మీతోనే ఉండాలి. సో దట్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేసేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి. Role is a voice process. It will come under customer service and it's a full-time permanent. సో ఇది ఫుల్ టైం పర్మనెంట్ అండి. అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ గ్రాడ్యుయేట్. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు. లైక్ ఇక్కడైతే మెన్షన్ చేయలేదు బీకామ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు, బీటెక్ వాళ్ళు అని. ఎవరైనా చేసుకోవచ్చు. బీటెక్, బీకామ్, ఎంబీఏ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. And second one is from Cognizant itself. Excellent opportunity, fresher, voice process, Hyderabad. ఇది కంప్లీట్ వాయిస్ ప్రాసెస్. ఇంతకు ముందు దాంట్లో అయితే ప్రాసెస్ ఏది అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు, వాయిస్ ఆర్ నాన్ వాయిస్ ఆర్ అని. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేసేసారు వాయిస్ ప్రాసెస్ అని. 0 years అండ్ సాలరీ ఇస్ నాట్ డిస్క్లోజ్డ్. ఇది హైదరాబాద్కి జరుగుతుంది, పూణేకి కూడా జరుగుతుంది. ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది జస్ట్ రిలీజ్ అయ్యి జస్ట్ ఫ్యూ అవర్సే అయింది, ఇంకా కొద్దిసేపు మాత్రమే అయింది. మేబీ ఈ డే బిగినింగ్ అప్పుడు లేకపోతే ఒక 5 to 6 అవర్స్ ముందు అయితే రిలీజ్ అయ్యిండొచ్చు ఇది. జాబ్ డిస్క్రిప్షన్కి వచ్చేస్తే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్స్. మీరు లైక్ బీపీఓ సెక్టర్కి వస్తున్నారు అని అంటే మీకు ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలి. దెన్ ఓన్లీ వీ క్యాన్ విత్ స్టాండ్ విత్ దట్ ప్రాసెస్. లేకపోతే చాలా కష్టం. అండ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ వాయిస్ ప్రాసెస్ పీపీఓ. అండ్ మీరు కాల్స్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అందులో ఇంట్రెస్ట్ ఉంటే బెటర్ అని చెప్తున్నారు. అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, లైక్ బేసిక్ ఎక్కడ ఏం క్లిక్ చేస్తే ఏం వస్తుంది అని ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలని చెప్తున్నారు. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్, రొటేషనల్ షిఫ్ట్స్. యాజ్ యూజువల్ బీపీఓ సెక్టర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ రొటేషనల్ షిఫ్ట్సే ఉంటాయి ఖచ్చితంగా. నైట్ షిఫ్ట్స్ కూడా వస్తాయి. అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఇందులో అంటే ఇట్స్ జస్ట్ వాయిస్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఫుల్ టైమ్ పర్మనెంట్. ఎడ్యుకేషన్ వచ్చేసి బీకామ్ వాళ్ళు, బీఈడీ వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అండి. లైక్ బీటెక్, ఎనీ స్పెషలైజేషన్. ఇక్కడైతే క్లియర్గా ఏం మెన్షన్ చేయలేదు వాళ్ళు చేయాల వీళ్ళు చేయాలని. సో అందరూ అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఏవైనా బీఎస్సీ అని ఉంది, బీసీఏ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
ఏం కాదు. అండ్ ఇదండి కాగ్నిజెంట్ నుంచి రిలీజ్ అయిన 2 జాబ్ ఆపర్చునిటీస్. అండ్ వీ విల్ గో ఫర్ విప్రో నౌ. విప్రోతో స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ విప్రో ఇస్ వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ నాన్ వాయిస్ అండ్ 29th May to 31st May. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. లైక్ ఎందుకంటే మీరు డ్రైవ్స్ అటెండ్ అయ్యారంటే వితిన్ 2 to 3 వీక్స్లో మీకు లైక్ మీరు సెలెక్ట్ అవ్వారా లేదా అనేది వాళ్ళు మీకు రిజల్ట్ అనేది ఇచ్చేస్తారు. ఒక్కొక్కసారి అయితే అంత సేమ్ డే కూడా వచ్చేస్తుంది మీరు సెలెక్ట్ అయ్యారో లేదో అని. డ్రైవ్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళది 29th నుంచి 31st దాకా. అది ఇవ్వాలే స్టార్ట్ అవుతుంది డ్రైవ్ అనేది కూడా. చూసి వెంటనే అప్లై చేసేసుకోండి. లైక్ డ్రైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఫ్రమ్ 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. అప్ టు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసేసుకోవచ్చు. 1.75 శాలరీ ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసేసారు చూడండి. 1.75 నుంచి 2.25 దాకా శాలరీ ఇస్తామని అయితే చెప్పారు. లైక్ ఫ్రెషర్స్కి అయితే 1.75 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. అండ్ అకార్డింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ స్కిల్స్ని బట్టి మీకు శాలరీ ఎంత వరకు వెళ్ళచ్చు, 2.25 దాకా వెళ్ళచ్చు అని చెప్తున్నారు. హైదరాబాద్ లొకేషన్. టైమ్ ఆన్ మెన్యూ ఇక్కడే చేశారు 29th నుంచి 31st దాకా. టైమింగ్స్ కూడా చూడండి 9:30 AM నుంచి 12:30 PM. సో మీరు ఆల్మోస్ట్ అక్కడ ఒక 9:15 9:20 లోపు వెళ్ళిపోతే బెటర్. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక కొన్ని ఫార్మాలిటీస్ అనేవి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది లైక్ మీరు ఎంటర్ అవ్వడానికి ఇంటర్వ్యూ జోన్లోకి. కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. పోస్టర్ జస్ట్ నౌ 40 ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. జస్ట్ వాళ్ళు ఇప్పుడే పోస్ట్ చేశారు, లైక్ ఇవ్వాలే పోస్ట్ చేసి ఉండొచ్చు దీని గురించి. జాబ్ డిస్క్రిప్షన్. గ్రీటింగ్స్ ఫ్రమ్ విప్రో, వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ద ఫ్రెషర్స్. వావ్, ఇట్స్ ఎ నాన్ వాయిస్ ప్రాసెస్. సో నాన్ వాయిస్ అయితే అసలు ఎలాంటి టెన్షన్ ఉండదు. లైక్ వర్క్ ప్రెజర్ వెన్ కంపేర్డ్ టు వాయిస్ ప్రాసెస్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. చాలా ఫ్రీగా ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే. ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రెజర్ అనేది కూడా ఉండదు నాన్ వాయిస్లో. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ 29th May. 29 నుంచి 31st దాకా డ్రైవ్ అనేది జరుగుతుంది. మీరు ఎప్పుడైనా డ్రైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. అండ్ టైమింగ్స్ 9:30 AM to 12:30 PM. సో మీరు కొంచెం ఎర్లీగా వెళ్తే బెటర్. రిక్వైర్డ్ స్కిల్స్ షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ కంప్యూటర్. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, ఎస్పెషల్లీ ఆన్ ఇంగ్లీష్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్. లైక్ ఏదైనా డేటా సేవ్ చేసుకోవాలన్నా కూడా లైక్ ఎక్సెల్ గురించి కొంచెం బాగా తెలిసి ఉండాలి. అండ్ బేసిక్ నాలెడ్జ్ లైక్ ఏం క్లిక్ చేస్తే ఏం వస్తుంది కంప్యూటర్లో, బేసిక్ జస్ట్ వర్డ్ ఎలా వాడాలి అలాంటి కొన్ని బేసిక్ వచ్చినా కూడా చాలా అని చెప్తున్నారు. అండ్ స్పెసిఫికేషన్స్. వర్క్ లొకేషన్ హైదరాబాద్ లొకేషన్లోనే వర్క్ చేయాలి. అండ్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ ఫర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఇది కంప్లీట్ ఆఫీస్ వర్క్, లైక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్తున్నారు కాబట్టి. అండ్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ విచ్ అండర్ కమ్స్ ఫ్రమ్ బీపీఓ సెక్టర్. మీకు ఖచ్చితంగా రొటేషనల్ షిఫ్ట్సే ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ కూడా వస్తాయి. Qualifications. Graduation should have all documents PG, CMM mandatory. Post graduation only MBA graduates are eligible. మీరు గ్రాడ్యుయేట్ అయితే మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఖచ్చితంగా మీతోనే ఉండాలి. ఎందుకంటే బీజీవీ చేసినప్పుడు వాళ్ళకి అవి మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు పీజీ ఎవరైనా ఓన్లీ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ఒకటే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. Graduation passed out year 2021, 22, 23, 24. లాస్ట్ 4 years లైక్ ఇప్పుడు ఫ్రెషర్స్ కూడా ఈ డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు అని చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఎవరైతే ఇంకా చదువుకుంటున్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బీపీఓ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్. లైక్ ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఎస్పెషల్లీ ఓన్లీ బీపీఓ సెక్టార్లో ఉంటుంది చూడండి ఎక్స్పీరియన్స్. సో దానికి రిలేటెడ్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ అవుతుంది. నీట్ ఇమీడియట్ జాయినర్స్. సో మీరు ఎంత ఇమీడియట్గా జాయిన్ అయితే అంత బెటర్. లైక్ వాళ్ళకి ఇమీడియట్గా కావాలంటున్నారు. సో మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేసి ఇమీడియట్గా జాయిన్ అవ్వలేదు అంటే మీకు ఆపర్చునిటీ పోయినట్టే. సో ఓన్లీ ఇమీడియట్ జాయినర్సే వాళ్ళకి కావాలి. Working days 5 days a week with 2 consecutive like a rotational week off. 5 days work చేయాలి, 2 days ఆఫ్ ఉంటుంది. మేబీ రొటేషనల్ ఆఫ్ అంటే కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్, మేబీ ట్యూస్డే వెన్స్డే వీక్ ఆఫ్ ఉంటుంది. మిగతా 5 days వర్క్ చేయాలి అలా.
ఇంటర్వ్యూ లొకేషన్. సో మీకు ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందని ఈ లొకేషన్ ఏరియా మొత్తం డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. సో ఇక్కడ చూసేసుకోండి. డ్రైవ్కి అటెండ్ అయ్యే ముందు interested candidates can work directly in Wipro Gachibowli office mentioned in the above address. సో గచ్చిబౌలి ఏరియాలో ఉన్న బిల్డింగ్ ఆఫీస్ ఉంటుంది కదా విప్రోది. సో అక్కడ డ్రైవ్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. మీరు డ్రైవ్ అటెండ్ అయ్యేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళారు ఇంటర్వ్యూ కంటే అప్డేటెడ్ రెజ్యూమే, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అందులోనే అది మీరు లాస్ట్ 6 మంత్స్లో తీపించుకుని ఉండాలని చెప్తున్నారు. ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది, ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీ 2 కావాలంటున్నారు. ఆధార్ ఒరిజినల్ అండ్ జిరాక్స్, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ. మనం వ్యాక్సినేషన్ వేయించుకుంటాం కదా కోవిడ్ వ్యాక్సిన్, అది కోవిడ్కి. సో అవి వాళ్ళకి ఉండాలంట. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నట్టు సర్టిఫికేట్ కావాలంట. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ జిరాక్స్ కాపీ, మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో అది ఒక జిరాక్స్ కాపీ కావాలంటున్నాను. సో ఈ 5 మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఇంటర్వ్యూకి, 5 డాక్యుమెంట్స్ అనేది. అండ్ రోల్ వచ్చేసి వాయిస్ ప్రాసెస్, శాలరీస్ అప్ టు 2.25. ఇది ఖచ్చితంగా వాయిస్ లైక్ కస్టమర్ సర్వీస్ కిందకి వస్తుంది. ఇట్స్ అ ఫుల్ టైం పర్మనెంట్. ఇదండి విప్రో నుంచి రిలీజ్ అయిన ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. అండ్ ఇలాంటిది ఇంకొకటి కూడా ఉంది, విప్రో నుంచి రిలీజ్ అయింది, అది కూడా ఎక్స్పీరియన్స్ వాకిన్స్ విప్రో ఫర్ ఫ్రాడ్ అనలిస్ట్ గచ్చిబౌలి. సేమ్ ఏరియాలోనే బట్ డిఫరెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అక్కడ నాన్ వాయిస్ అని ఇచ్చారు కదా, ఇక్కడ ఏదో ఫ్రాడ్ అనలిస్ట్ అనే దానికైతే జరుగుతుందంట. ఇది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి. ఇంతకు ముందు చూసింది అయితే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఇదైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. శాలరీ స్టార్ట్స్ ఫ్రమ్ 1.3, నో ఇట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 to 3.25. ఇట్స్ గ్రేట్. 3.25 దాకా ఎక్స్టెండ్ అవుతుంది మీ ఎక్స్పీరియన్స్ బట్టి. అండ్ లొకేషన్ హైదరాబాద్ గచ్చిబౌలి. సేమ్ డేట్స్ అని 29 నుంచి 31 దాకా డ్రైవ్ అనేది జరుగుతుంది. ఇది కూడా జస్ట్ పోస్ట్ చేసి జస్ట్ నవ్వనే ఉంది. జాబ్ డిస్క్రిప్షన్కి వచ్చేసి వీఆర్ హైరింగ్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ 1 to 3 years ప్రిఫరబుల్లీ బ్యాంకింగ్ సెక్టర్ ఫ్రాడ్స్ అండ్ మనీటరీ ఫ్రాడ్స్ రెస్పెక్టివ్లీ. లైక్ ఏదైనా బ్యాంకింగ్ సెక్టర్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. Walk-in drive on Wednesday to Friday 29 to 31st May at Wipro Hyderabad Gachibowli office for non-voice process. Our timings are 10 AM to 10:30 AM to 1 PM. ఇక్కడ కూడా నాన్ వాయిస్ అనే ఇచ్చారు, బట్ కానీ నేమ్ అయితే డిఫరెంట్గా ఉంది, లైక్ ఫ్రాడ్ అనలిస్ట్. ఇక్కడైతే కంప్లీట్గా నాన్ వాయిస్ ప్రాసెస్ అని అయితే మెన్షన్ చేశారు ముందు జాబ్ ఆపర్చునిటీలో అనేది. అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చి ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. చెప్పాను కదా బీపీఓ సెక్టర్ అంటేనే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలి. బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ కంప్యూటర్ బ్యాంకింగ్ ఫ్రాడ్ అనాలిసిస్. సో మీకు దీనికి రిలేటెడ్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ యాడ్ అవుతుంది, లైక్ బ్యాంకింగ్ రిలేటెడ్ వర్క్ ఏదైనా బీపీఓ సెక్టర్లో మీరు వర్క్ చేసింటే. వర్క్ లొకేషన్ హైదరాబాద్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ ఆఫీసే, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ అండ్ డే షిఫ్ట్స్. లైక్ రొటేషనల్ షిఫ్ట్స్ అంటే ఖచ్చితంగా మీరు 24/7 షిఫ్ట్స్ అనేవి ఉంటాయి బీపీఓ సెక్టార్లో, కాబట్టి ఏ షిఫ్ట్ అయినా మీకు ఓకే అయ్యేలాగా ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్స్ ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ నీడ్ ఇమీడియట్ జాయినర్స్ అంటే ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేశారనుకోండి, సో వాళ్ళు 1 or 2 వీక్స్లో మీకు ఆన్ బోర్డింగ్ అనేది చేసేసి వెంటనే జాయిన్ చేసుకుంటారు. సో మీరు ఆ టైంకి జాయిన్ అయ్యేలాగా ఉండాలి. వర్కింగ్ డేస్ 5 days ఇన్ ఏ వీక్ విత్ 2 days ఆఫ్ రొటేషనల్ ఆఫ్. చెప్పారు కదా 5 days వర్క్ చేయాలి, 2 days ఆఫ్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ ఈ ఏరియాలోనే జరుగుతుందని అయితే చెప్తున్నారు. లైక్ గచ్చిబౌలిలో ఉన్న విప్రో బిల్డింగ్లోనే మీకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ వాక్ ఇన్ డైరెక్ట్లీ టు ద విప్రో ఆఫీస్. మీరు డైరెక్ట్గా వాక్ ఇన్ డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు విప్రోలో. టైమింగ్ ఇస్ సేమ్ ఆన్ 29 to 31st May between 10:30 AM to 1 PM. ప్లీజ్ క్యారీ ద బిలో డాక్యుమెంట్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. లైక్ మీరు అక్కడ డ్రైవ్ అటెండ్ అవ్వడానికి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మ్యాండేటరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేసేసారు. రిజ్యూమ్ విత్ పాస్పోర్ట్ సైజ్ పిక్చర్ అటాచ్డ్. మీ రెజ్యూమ్కి ఆల్రెడీ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అటాచ్ చేసుకొని తీసుకెళ్లాలంటున్నారు. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఒరిజినల్ ఏదో ఒకటి, మీ ఆధార్, పాన్ కార్డ్, ఏదో ఒకటి మీరు లైక్ ఒరిజినల్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. ఇక్కడే ఇండియాలోనే మేము
రెసిడెంట్ అనే దానికి ఒక ప్రూఫ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, మనం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా, సో అది సెకండ్ డోస్ అనేది వాళ్ళు తీసుకెళ్ళమని చెప్తున్నారు. ప్రీవియస్ ఆర్గనైజేషన్ పే స్లిప్స్ అండ్ రిలీవింగ్ లెటర్స్, ఆల్రెడీ ఇక్కడ చెప్పారు కదా, స్టార్టింగ్ ఫ్రమ్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ 1 year నుంచి 3 years వరకు ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. సో మీ ప్రీవియస్ ఆర్గనైజేషన్లో మీ స్లిప్ ఏమైనా ఉంటాయి కదా, పే స్లిప్స్ ఇస్తారు ఖచ్చితంగా, పే స్లిప్స్ అండ్ రిలీవింగ్ లెటర్స్ కూడా తీసుకెళ్ళమని చెప్తున్నారు. ఇదేనండి ఇంకొక జాబ్ ఆపర్చునిటీ విప్రో నుంచి రిలీజ్ అయింది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ నాన్ వాయిస్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఫుల్ టైమ్ పర్మనెంట్. ఇవి కాగ్నిజెంట్ అండ్ విప్రో నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. అండ్ కాగ్నిజెంట్ అనేది అయితే ఇక్కడే అప్లై చేసుకోవచ్చు. విప్రో ఇట్స్ ఎ వాక్ ఇన్ డ్రైవ్. సో మీరు ఈ 3 days డ్రైవ్ అటెండ్ అయిపోతే వెంటనే ఆఫర్ లెటర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేను ఏమేమి జాబ్ ఆపర్చునిటీస్ గురించి షేర్ చేస్తున్నానో. సో మీరు చూసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఎ వాక్ ఇన్ డ్రైవ్, you can attend for the walk-in drive as soon as possible. And don't forget to subscribe my channel.